హాయ్ హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది అనిల్ కుంభా టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి తమ్నైల్లో చూపించినట్టు బిగినర్ మెంటాలిటీ అనేది ఎట్లుంటుంది ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనమాట. బట్ అసలు ఎట్లా వస్తాడు, ఎట్లా ఈ ట్రాప్కి ఎట్లా గురవుతాడు, అందుకనే బ్రహ్మానందం గారి పిక్స్ చూపించా. ఫస్ట్ ఏమో ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి ఏమో స్పెట్స్ గిట్స్ పెట్టుకొని ధూమ్ధాం రెడీ అవుతాడు. రియాలిటీ వచ్చేసరికి ఏమో ఇట్లా అరగుండేసుకొని అవ్వేస్తూ ఉంటాడనమాట. అది బిగినర్ ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. కొంచెం ఫన్నీగానే ఉంటుంది కన్వర్జేషను. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్, ఏ ఎక్స్పెక్టేషన్స్ వస్తాడు ఫస్ట్ అనేది చూద్దాం. బిగినర్ తర్వాత రియాలిటీకి వచ్చిన తర్వాత వాడి లైఫ్లో ఎట్లాంటి అనేది వాడు ఫేస్ చేస్తాడు. ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తాడంటే, ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ వేస్తారు, ఒక్క రోజులో 5 లక్షల ప్రాఫిట్, బయింగ్ ఆప్షన్ తీసుకొని 5 లక్షల ప్రాఫిట్, లగ్జరీ లైఫ్ స్టైలు, బంగ్లాలు, కార్లు, బెంజు, ఆడి, మర్సిడీస్ బెంజు, ఇట్లా ఇదంతా పైపెచ్చులకి వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళేమో అవన్నీ వచ్చినా రాకపోయినా కానీ అంత హైప్ కోసం, మెంబర్షిప్ తీసుకోవడం కోసం వాళ్ళు ఇట్లాంటి షో ఆఫ్ చేస్తారనమాట. యాక్చువల్గా కోట్లు సంపాదించేవాడు ఎవడు బయటికి చెప్పడు, ఇది రియాలిటీ, అవునా కదా. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసరికి రిచ్ లైఫ్ స్టైల్ ఉంటుందేమో, ట్రేడింగ్ చేసే వాళ్ళంతా ఎంత రిచ్గా బతకొచ్చేమో, కార్లు ఉంటాయి వాళ్ళ లైఫ్లో, కారు ఉంటుంది, పూల్స్, ఎంజాయ్మెంటు, ట్రిప్పులు, ఇవంతా నిజం కాదండి. నిజానికి అవి ఏమి ఉండవు. ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరో పెద్దోళ్ళు కోట్లల్లో ట్రేడింగ్ చేసి చిన్న మొత్తాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు చూసినవా, వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ అనేది ఉండిద్ది. వాళ్ళు దాన్ని షో ఆఫ్ చేసి ఇట్లా క్రియేట్ చేసి మెంబర్షిప్ తీసుకోండి, కాల్స్ ఇస్తామని చెప్పి అంత షో ఆఫ్ చేయకపోతే మనం తీసుకోం కదా. అందుకోసం వాళ్ళు మనల్ని అట్లా ట్రాప్ చేస్తారనమాట. ఇంకోటి కామెడీ ఏంటంటే, ఇన్స్టాలో సిస్టమ్ ముందు కూర్చొని డబుల్ క్లిక్ ఇట్టిస్తాడు. డబుల్ క్లిక్ ఇవ్వగానే అటో 10 లక్షలు, ఇటో 10 లక్షలు పడతాయి. అది ట్రేడర్ లైఫ్ స్టైల్ అని. ఇదంతా పైపెచ్చులకి, షో ఆఫ్లకి, వీటన్నిటి చూసి ఇవన్నీ నిజమేమో, ఇవి మన జీవితంలో జరిగితే బాగుంటుందేమో అని పెద్దోళ్ళు, పెద్ద రేంజ్ ఉన్న కుటుంబాల పిల్లలు వాళ్ళు ఇట్లాంటివి ట్రై చేయరండి. మధ్యతరగతి అంతకంటే తక్కువ ఉంటారు చూసినవా, వాళ్ళు ఇట్లాంటివి ట్రై చేసి అకౌంట్లో ఒక 10,000 పెట్టుకొని కొట్టేద్దాం 10 లక్షల రూపాయలు, ఏంది కాల్స్ కొనేద్దాం పదా, పుట్స్ కొనేద్దాం పదా, ఈరోజు మంచి మార్కెట్ వాలటాలిటీ ఉంది అని ఈ మైండ్ సెట్తో వచ్చి డబ్బులు పోగొట్టుకుంటారనమాట. ఇది ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి. ఒక బిగినర్ ట్రేడింగ్ చేసే అతను ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి అనమాట. రిచ్ లైఫ్ స్టైలు, పబ్బులు, సినిమాలు, షికార్లు, ఇవన్నీ వాళ్ళ లైఫ్ టైంలో జరగాలనుకొని గాలిలో మేడలు కట్టుకుంటా వెళ్ళిపోతాడు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి, డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక 2 ట్రైలు పడగానే తెలిసిపోయింది, రియాలిటీలోకి వచ్చేస్తాడనమాట. అది అట్లా అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి రియాలిటీ అనమాట. ట్రేడరు ఆల్రెడీ ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఊహించుకొని డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేయడానికి లోపలికి వస్తాడు కదా. ఓ 10 రోజులు, 20 రోజులు అవసరంలే, అన్ని డబ్బులే ఓ 10,000 తీసుకొని వస్తాం, పుట్ ఆప్షను, కాల్ ఆప్షను తీసుకుంటాం. ఎందుకు పెరుగుతుందో తెలియదు, ఎందుకు పడుతుందో తెలియదు. తీసుకొని ఒక బెట్టింగ్ చేసినట్టు చేస్తాం, రప్ప టెన్షను. అప్పుడు తెలుస్తుంది ఇదంతా పెద్ద ట్రాప్, దీనికి చాలా నాలెడ్జ్ కావాలి అని. అట్లయితుంది. సెకండ్ వన్, రియాలిటీలో ఇంకోటి తెలుసుకోవాల్సింది డిప్రెషను. డే మొత్తం ఒక ట్రేడ్ కనుక మిస్ అయితే, లేకపోతే ఒక 4,000 ఏదన్నా పోయిందంటే, వీడేదో పెద్ద స్కిల్ నేర్చుకొని చేశాడన్న ఇది ఉంటుంది వాడికి అనమాట. అందుకు కాబట్టి డబ్బులు పోగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ రోజు అంతా అదే థింక్ చేస్తూ ఉంటాడు, అరే ఎట్లా జరిగింది, ఏం జరిగింది,
ఇట్లా మూడ్ ఆఫ్ అయిపోయి ఇదొక సెకండ్ రియాలిటీ తెలుసుకోవాల్సింది. ఇంకొకటి, ఎప్పుడన్నా ఒక 200-300 ప్రాఫిట్ తీసిండు అనుకో, నాకంటే ఇంకెవరు తోపులేరు, నాకంటే ఇంకా ఎవరు తురుములేరు, మార్కెట్ను మొత్తం ఏలేద్దాం దున్నేద్దామని అప్పుడు దాకా 10,000తో చేసినోడు ఇంకోసారి 1,00,000 తీసుకొని వచ్చి చేస్తాడనమాట. ట్రేడ్ రివర్స్ అయింది, స్కాక్, మనీ మొత్తం ఆంఫట్. ఎవరిని అడుగుతావన్నా? అయిపోయా. ఇంకొకటి ఏంటంటే, వాడికి అసలు తెలియదు వాడి అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలియదు. పెరుగుతుంది తగ్గుతుంది, బై సెల్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. వాడి అకౌంట్లో ఉన్న 15,000-20,000 అయిపోగా బ్రోకరేజ్ ఛార్జెస్కి కంప్లీట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, రెడ్లోకి. కంప్లీట్ రెడ్లోకి వెళ్ళిపోయి ఆ పైసలన్నీ నువ్వు కడితే తప్ప మళ్ళీ అకౌంట్లోకి నువ్వు ఎంత అమౌంట్ యాడ్ చేస్తే అంత ముందు దానికి నెగిటివ్ బ్యాలెన్స్ పడిపోయింది. వాడికి వచ్చే ప్రాఫిట్ల కంటే కూడా వాడు బ్రోకరేజ్ కట్టింది ఎక్కువ ఉంటుంది. రియాలిటీ ఇది. ఒక బిగినరు ఎట్లాంటి బేసిక్స్ అనేది, ఎట్లాంటి వాడి ఏమేమి ఆలోచించుకొని వస్తాడు మార్కెట్లోకి వచ్చేటప్పుడు, ఆఫ్టర్ రియలైజేషన్ తర్వాత రియాలిటీలో వాడికి ఏం జరుగుతుంది, వాడితో ఎమోషన్స్ ఎట్లా ప్లే చేస్తాయి, వాడిని ఒకవేళ ఇన్ని ట్రేడ్ చేయాలని వాడికి తెలియకుండా ట్రాప్లో దిగిపడిపోయి వాడికి ఇంకేం చేయాలో అర్థం కాక పీక్కోలేక చేస్తాడనమాట. కాబట్టి మార్కెట్ గురించి కంప్లీట్ అవేర్నెస్ తెలుసుకొనే రావాలి బిగినర్స్ అయినా. ఈ పైపేచ్చు మాటలు విని ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ ఊహించుకొని రియాలిటీలోకి వచ్చి ఇబ్బందులు అయితే పడొద్దు, జాగ్రత్తగా ఉండండి ఏంటి. కాబట్టి ఇది రియాలిటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఏంటి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలనేది కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్.